ఉన్నారు, బంధువులు ఉన్నారు కింద. మరి ఒక 2 రోజులు ఇల్లు ఖాళీ చేసి కిందకి వెళ్ళిపోవాలి. చెప్పారు కదా, మన మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు చెప్పారు, మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తే అట్లాగా పిల్లల దగ్గరికి వెళ్ళిపో. 2 రోజులు వర్షాలన్నీ ఆగిపోయిన తర్వాత తెలుసా తుఫాను వస్తుందని చెప్పారు కదా. మరి మీరు ఎలా ఉంటావు, అది కొండ కింద, మీ పైనకి అనేది వేరే ఏ ఇల్లు లేదు, చెట్టు లేదు. చూడు ఎలా ఉందో అది. ఏ రాయి పడ్డా కానీ ఆగితే ఇది ఆగదు కదా, ఇబ్బంది కదా. ఖాళీ చేసేయండి, ఖాళీ చేసి పిల్లలు అదే మీరు పలు ప్రాంతాల ఇల్లు ఇల్లు మీద స్థలం ఇల్లు కట్టుకున్న ప్రాంతాలలో పడిపోయింది. దాంట్లో మేము పోలీసులకి ఫోన్ చేసాము. ఫోన్ చేస్తే పోలీసులు అందరూ వచ్చి విచారణ తీసుకొచ్చి అందరూ కూడా వెళ్ళి మాకు సాయం చేశారు.